నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. పోలవరానికి సంబంధించిన అంశంలో రివర్స్ టెండర్ల ధరకే మెగా ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. రివర్స్ టెండర్ల ధరకే మెగా ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలంటే ఒక వార్త అయితే వినిపిస్తుంది సార్. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి అసలు? మొదట ఉల్ఫ్ టీవీ ప్రేక్షకులకి ఆదిత్య, మీకు తెలుగుదేశం పార్టీ తరపున మొదట నమస్కారాలు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత రాయలసీమ కోస్తాంధ్ర మధ్యాంధ్రకి సాగునీరు సమస్య పరిష్కరించాలంటే మార్గం ఏంటని ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆచరించింది. సో ఎప్పుడైతే 1957లో ఇందిరాసాగర్ గా పేరు తెచ్చుకున్న పోలవరాన్ని ఆ తర్వాత 68లో ఒకసారి ఇందిరాగాంధీ ప్రారంభించారు. తర్వాత 1992 ప్రాంతంలో ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఆ కాలువలంతా మట్టి తీశారు. కానీ ఫలితం లేకుండా అలా వదిలేశారు. కానీ రాయలసీమకి అంటే కోస్తాంధ్రకి విశాఖపట్నం వరకు సాగునీరు తాగునివ్వాలంటే పోలవరాన్ని పూర్తి చేయాలని తెలుగుదేశం పార్టీ అజెండాగా తీసుకుంది. పోలవరం ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి. దాదాపు 1,64,000 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ యొక్క డ్యాము సుమారు 277 టీఎంసీలు, అటు తాగునీటి సౌకర్యం కోసం 91 టీఎంసీలు విశాఖపట్నానికి, సాగునీటికి ఒక 175 టీఎంసీలు, అలాగే మధ్యాంధ్రకి రాయలసీమకి సాగునీరు కింద ఒక 65 టీఎంసీలు, కృష్ణా వాటర్ వాళ్ళకి ఒక 71 టీఎంసీలు ఇవ్వాలని ఆ రోజు కృష్ణా బోర్డు అలాగే ఏదైతే నీటిపారుదల శాఖ ఉందో నిర్ణయించారు. అది పూర్తిగా అయితే తప్ప అవిభక్త ఆంధ్రప్రదేశ్ అయినటువంటి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కి సాగునీరు సౌకర్యం ఉండదు. దాదాపు 25 లక్షల వేల ఎకరాల పైచిలకు సాగునీరు అవకాశం ఉంది. కాబట్టి 900 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, అదేవిధంగా పూర్తి స్థాయిలో డ్యాము పూర్తయితే దాదాపు మధ్యాంధ్ర కోస్తాంధ్ర ప్రజలకి సంవత్సరానికి 3 పంటలు పడతాయని ఇంజనీర్లు, అగ్రికల్చర్ నిపుణులు చెప్పారు. అప్పుడు దాదాపు 35,000 కోట్ల రూపాయలతో ఒకసారి బిడ్డింగ్ వేశారు. మళ్ళా రేటింగ్ ఇంక్రీజ్ కావడంతో 55,000 చేశారు. R&R ప్యాకేజ్ కింద ఎక్కువ అమౌంట్ దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఇవ్వాలంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం మాట్లాడారు. ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చింది. ఇంచుమించు దాదాపు 79% పోలవరం డ్యామ్ తెలుగుదేశం పార్టీ అధికారంలో పూర్తి చేశారు. చాలా గేట్ల వరకు నిర్మించారు. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఆగమేఘాల మీద ఆ రోజు కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా చాలా కష్టపడి పనిచేశారు, కాంట్రాక్ట్ చేశారు. కాలగమనంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో 2019-24లో గ్రహణం పట్టింది పోలవరానికి. కనీసం తట్టమట్టకుండా కాంక్రీట్ అయ్యకుండా ఊరికే రివర్స్ టెండరింగ్ పేరు మీద మెగా కంపెనీకి అప్పచెప్పి దాన్ని ఏదో చేస్తున్నామని ఒక బిల్డప్ ఇచ్చి గ్రాఫిక్స్ ఇచ్చి దాదాపు 2,200 కోట్ల రూపాయలు మేము ఆదా చేసామని గప్పాలు కొట్టుకున్నారు. గడిచిన టైం చూస్తే సిమెంటు, స్టీలు, గ్రావెలు, ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ హెవీగా పెరిగిపోయినాయి. వీళ్ళు 2,200 సేవ్ చేశారు, కానీ 5,000 కోట్ల పై చిలుకు రేట్లు పెరిగిపోయాయి. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు చేయక ఆపేసి డ్యామ్ని గైడ్ బండ, లోయర్ ట్యాంక్ బండ, అలాగే లోపల ఉన్న కాపర్ డ్యామ్ ఇవన్నీ కూడా దెబ్బతినే విధంగా ఖచ్చితంగా సంవత్సరం 2 సార్లు గోదావరి వరద వస్తుంది. ఆ బ్యాక్ వాటర్ వచ్చి ఫిల్ కావడం వల్ల ఈ కన్స్ట్రక్షన్ ఏర్పాట్లు సరిగ్గా చేసుకోకపోవడం వల్ల గైడ్ బండ్ దెబ్బతినడం, లోయర్ కాపర్ డ్యామ్ దెబ్బతినడం, డ్యామ్కి ఎఫెక్ట్ కావడం అనేది చూశారు. సో ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు పోలవరానికి పట్టిన శాపం. జగన్మోహన్ రెడ్డి వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ముందే పూర్తయి ఉంటే ఈరోజు విశాఖపట్నంలో ఉండే స్టీల్ అంటే ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానీ మధ్యాంధ్ర కోస్తాంధ్ర ప్రజల రైతులకి క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన అవసరం లేదు. నీళ్ళు ఇచ్చేవాళ్ళు, 3 పంటలు పండేటివి. ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ అని పేరు తెచ్చుకునేది. ఎప్పుడైతే ఈ పోలవరం నిర్వీర్యం చేశారో, రివర్స్ టెండరింగ్ పేరు మీద జగన్మోహన్ గారు, అప్పుడున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ జలశాఖ మంత్రి డిసెంబర్ 21, 1992 22 మళ్ళీ 23, 24 చెప్పుకుంటా వచ్చాడు. 1%, 6%, పూర్తి పర్సెంట్ అని చెప్పి ఏతాలుగా మాట్లాడి శాసనసభలో పోలవరాన్ని ఒక రకంగా చెప్పాలంటే కించపరిచే విధంగా మాట్లాడాడు. ఆ తర్వాత
అంబటి రాంబాబు వచ్చాడు జలవిద్యుత్ శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి వస్తే ఆయన ఏమన్నా పూర్తి చేశాడు అడిగారు విలేకరు మీలాంటి వాడు. ఆయన నాకు దాని గురించి పూర్తిగా తెలీదు, పోలవరం పై నాకు అవగాహన లేదు, అది ఈ మధ్య కాలంలో దెబ్బతినింది, లోయర్ కాపర్ డామ్ దెబ్బతినింది, గైడ్ బండ్ దెబ్బతినింది, ఈ వివరాలు నాకు పెద్దగా ఐడియా లేదు, నేను తెలుసుకోవాలి ఇంజనీర్లు అడిగని చెప్పి చేతులు ఎత్తేసాడు. ఆ తర్వాత ఇంకో స్టేట్మెంట్ అదే అంబటి రాంబాబు ఇచ్చాడు, ఎవరికి అర్థం కాదు ఈ పోలవరం, నాకే కాదు అని ఒక వింత భాష తీసుకొచ్చి పెట్టాడు. దెప్పం పగల కొట్టి పొల కూర్చొని పెట్టారు, మీకు శాత కాదు పరిపాలన. ఇది కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అంటారు వాటిని, దాన్ని జీవో తెచ్చి ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు మీరు కడుపు కూడా చేయకూడదు, పూర్తి నిలిపేయండి, ఇప్పటి వరకు జరుగుతున్న పనులను ఆపేషన్ అని చెప్పి జగన్మోహన్ గారు రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆపేశారు. దాంతో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది, పులిచింతల గేటు తెగిపోయింది, మొన్న విజయవాడ వరదలు వచ్చాయి, అదేవిధంగా బుడమేరు పొంగిపోయింది, కృష్ణాది నష్టం తెచ్చిపెట్టింది వరదల వల్ల. చాలా అంశాల పైన ఇరిగేషన్ ప్రాజెక్టులో కనీసం గేట్లు గ్రీస్ కూడా ఇవ్వకుండా ఆపేయడంతో ఆంధ్ర రాష్ట్రాన్ని వర్షం వచ్చినప్పుడు అతరాకుతరం అయిపోయింది. ఇవన్నీ తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ బుడమేరుకి మరమ్మతులు చేశాం, కృష్ణానది బోట్లు ఎత్తాం, ఈరోజు పోలవరాన్ని పూర్తి చేయడం కోసం పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలు మళ్ళీ అదనంగా నిధులు ఇవ్వటం, అగమేఘాల మీద పనులు మొదలు పెట్టడం చేయడంతో పాత కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో మెగా ఇంజనీరింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు, వాళ్ళు ఆయనకు అప్పచెప్పారు. ఆ పొత్తు అతి తక్కువ కోటింగ్ చేసి పోలవరం పూర్తి చేస్తామన్నారు. మరి అగ్రిమెంటే కదా, అగ్రిమెంట్ ప్రకారం పనులు చేయాల్సిందే కదా. సో ఈరోజు మెగా వాళ్ళకి కర్రు కాల్చి వాత పెట్టాల్సి వచ్చింది. ఏమైనా మీరే ఒప్పుకున్నారు, మీరు ఈ పనులు పూర్తి చేయండి. వాళ్ళు ఏమనుకున్నారు, ఈ 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటారు, పక్కన తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ విధంగా కూలిపోయినా పట్టించుకోలేదు, ఆ విధంగా ఏదో ఒకటి మట్టో సిమెంటో పోసి కట్టేద్దాం, రూపాయి తక్కువైనా పర్వాలేదు మనం చేసామని పేరు తెచ్చుకుందాం అని చెప్పి తప్పుడు ధరలో వెళ్ళారు. ప్రభుత్వం మారటం, ప్రజలు బుద్ధి చెప్పడంతో ఇప్పుడు మెగా వాళ్ళ నోట్లో ఎలకేబడింది. కాంట్రాక్ట్ ప్రకారం చెయ్యాలి, రివర్స్ టెండరింగ్ ఒప్పుకోరు, క్యాన్సిల్ చేశారు. కాబట్టి ఇప్పుడు పాత ధరకే డ్యామ్ను పూర్తి చేయాల్సిన బాధ్యత మెగా ఇంజనీరింగ్ మీద పడింది. సో ఇప్పుడు ఏమైందంటే కర్మ సిద్ధాంతం, తాను ఏదైతే చేశాడో అది తిరిగి తనకే తగులుతుందని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళను దెబ్బతీయాలనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కుట్రలో భాగంగా మెగా ఇంజనీరింగ్ వాళ్ళు బలయ్యారు. సో జగన్మోహన్ గారు ఎవరు నమ్ముకుని బలైపోతుంది. ఇంకా నా బుద్ధి తెచ్చుకొని తెలుగు రాష్ట్ర ప్రజల యొక్క సంతోషాలు చూడాలంటే పోలవరం పూర్తి చేయాలి, అలాగే ఎల్సిడి జల విద్యుత్ కేంద్రం పూర్తి చేయాలి, అలాగే అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో R&R ఏదైతే పక్కన ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా బార్డర్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మందికి మనం ఆ ఊర్లలో కరకట్లు నిర్మించాల్సిన బాధ్యత, ఎందుకంటే ముప్పు ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి. దీంతో గతంలో నేషనల్ ట్రిబ్యునల్ అంటే గ్రీన్ ట్రిబ్యునల్ మనకు నోటీస్ ఇచ్చింది, వాళ్ళకి మనం అగ్రిమెంట్ ఇచ్చాం. ఒరిస్సా బార్డర్ కానీ ఛత్తీస్గఢ్ బార్డర్ కరకట్లు నిర్మించి ముంపు ప్రాంతాల గ్రామాలు దాదాపు 295 గ్రామాలు వాళ్ళకి పరిహారం కట్టించాలి. R&R ప్యాకేజ్ కింద ఈ ముంపులో కోల్పోయిన రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించే పాటు వాళ్ళకు శాశ్వత ఇళ్ల నిర్మాణానికి కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఇళ్లు ఇస్తామని కూడా చెప్పింది. సో టోటల్ గా పోలవరం బాధ్యత మనం తీసుకుంటున్నాం. మెగా ఇంజనీరింగ్ చేసిన పాపం వాళ్ళకి తగిలింది, వాళ్ళు పూర్తి చేసిన బాధ్యత వాళ్ళకు ఉంది. యాజ్ అగ్రిమెంట్ రూల్ ప్రకారం, చట్ట ప్రకారం కూడా ఒక ఇంజనీరింగ్ టెండర్ పాడిన తర్వాత అంటే అతనికి వర్క్ అలికేట్ చేస్తే అతనే దానికి బాధ్యత వహించాలి. కాబట్టి మెగా ఇంజనీర్లు పూర్తి చేయకపోతే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు, చేయకపోతే వాళ్ళకి రెడ్ మార్క్ వస్తుంది, బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తారు, కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. సో బ్లాక్ లిస్ట్ లేకపోకుండా మళ్ళీ మెగా ఇంజనీరింగ్ పనిచేయాలని దేశవ్యాప్తంగా పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత, కర్తవ్యం వాళ్ళ భుజాల మీద జగన్మోహన్ రెడ్డి నెట్టేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన దాని వల్ల వాళ్ళకు పడిన పనిష్మెంట్, దీన్ని ఎవరు తప్పించలేడు. మెగా ఇంజనీర్ వాళ్ళు పోలవరం పూర్తి చేసి తీరాల్సిందే. కాబట్టి దీనికి ఇప్పుడున్న జలశాఖ మంత్రి నిమ్మల రామనాయుడు గారు కానీ అలాగే ఇంజనీర్స్ కానీ పకడ్బందీగా ప్లాన్ ఇచ్చారు. ఆ ప్లాన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిధులు అలకేట్ చేస్తారు. కాబట్టి వెంటనే పూర్తి చేయమని చెప్పి పురమాయిస్తున్నాం. దాంట్లో పూర్తి వర్క్స్ అని కూడా సూపర్వైజర్లు, ఇంజనీర్లు, ఎస్సీలు, సిఈలు వర్క్ ని పూర్తి చేయడంలో నిమగ్నమైనారు. మొన్న పోలవరం బోర్డు సమావేశం కూడా ఈ తీర్మానం అయింది. కాబట్టి పోలవరం బోర్డు కేంద్ర ప్రభుత్వ అజమాయిషీతో ఆంధ్ర రాష్ట్రం ఈ 5 ఏళ్లలో పూర్తి చేసి ప్రజలకి అప్పచెప్పి ఓటాడడానికి వస్తామని చెప్పి ఎన్డీఏ తరఫున గట్టిగా హామీ ఇవ్వగలం, పూర్తి చేసి ఆ ఫలితాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చూపించగలం. థ్యాంక్ యూ సార్.